మత్తు పదార్థాల వాడకం మానవాళి మనుగడకి పెను ప్రమాదంగా మారుతున్నాయని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ చెన్నారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా పులివెందులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్నేహిత అమృతహస్తం సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాల నివారణ కార్యక్రమంలో సిఐ చెన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా జీవన శైలిలో ఎన్నో మార్పులు చేరువయ్యాయని, మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువ అవుతుందన్నారు. అందులో భాగంగా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు మానవాళిని పెనుభూతంలా వెంటాడుతూ ఉన్నాయన్నారు. వీటిని ఎక్కడికక్కడ అరికట్టాలి అంటే ప్రజా సహకారం తప్పనిసరని ఆయన సూచించారు. ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ అనేది రోజు రోజుకి వాడకం పెరుగుతుంది. వాటి మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరు అవగాహనతో పాటు దీని మీద చర్చ జరగాలి. సమాజంలో ప్రతి ఒక్క కుటుంబంలో చర్చ జరగాలి. దీన్ని పూర్తిగా చర్చ జరిగి ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములై ఈ మాదక ద్రవ్యాలను పూర్తిగా నిరోధించగలిగినప్పుడు సమాజాన్ని మనం నిర్మించుకున్నాం, నవ సమాజాన్ని నిర్మించుకోవడం, అదేవిధంగా మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చే వాళ్ళం అవుతాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మత్తు పదార్థాల మీద అవగాహన కలిగి ఉండండి. 10 మందికి చెప్పండి, 10 మందిని దీంట్లో భాగస్వాములు చేయండి. దీన్ని పూర్తిగా నివారించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై డిపార్ట్మెంట్ వారు సహకరిస్తే దీన్ని పూర్తిగా నిర్మూలించడం మా వంతు ప్రయత్నంగా డిపార్ట్మెంట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు ఏ చర్యలు తీసుకున్నారు? మేము ప్రస్తుతానికి ఇప్పుడు పులివెందుల సర్కిల్ పరిధిలో ఈ డ్రగ్స్ సంబంధించి చాలా అవేర్నెస్ క్యాంప్ చేశాము. లాస్ట్ వీక్ మనకి June 26 కూడా ర్యాలీ చేసాము. అంతకుముందు బిఫోర్ అన్ని కాలేజీల్లో ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు కవర్ చేశాం. ఈ డ్రగ్స్ మీద పిల్లలు అంటే కాలేజ్ స్థాయి నుంచినే అవగాహన ఉండాలని ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ అనేది